అంటే రియల్గా లైఫ్ స్టార్ట్ అయ్యేదే 45కి. అంటే ఇప్పటి వరకు మీరు లైఫ్లో ఎన్నెన్నో చేశారు, అనుభవాలు ఫిజికల్గా, సైకలాజికల్గా, మనుషులతో, సమాజంతో. ఇప్పుడు మీకు ఒక అవగాహన వచ్చే ఉంటుంది. ఇక మీద దాన్ని జీవించండి. మనం అనుకున్నట్టు ఒకరు లేనంత మాత్రాన అంతా వేస్ట్ అయింది అనుకోకూడదు. మన పనేదో పని ఉంది, మన పనేదో మనకుంది, అది చూసుకోవడానికి మీరు ఉన్నారు. అట్లా అంతకుమించి ఏమి లేదు. అందుకని చేసే పని వల్ల ఏదో ఇంట్లో పనులు మాత్రం చేయగలుగుతున్నాను కానీ బయటకు వెళ్ళి సింగిల్ ఎంత లేకపోతున్నానని చుట్టుపక్కల వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అన్నమాట. చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నా మీరు చిరునవ్వుతో ఉండగలిగితే వాళ్ళు ఇళ్ళ కాలం మిమ్మల్ని అంటూ కూర్చోరు. మీరు స్పందనకి ప్రతిస్పందన ఇస్తున్నారు కాబట్టి వాడు తిరిగి స్పందిస్తున్నారు. రమణ మహర్షి చెప్పేవాడు, సుమ్మాయిరు ఊరికే ఉండమ్మా అనేవాడు. ఎవడికి అర్థమయ్యేది కాదు. ఊరికే ఉంటే ఎట్లా, ఏమన్నంటే తిరిగి అనాలి కదా. తిరిగి అంటే వాడు తిరిగి అంటాడు, నువ్వు కొడితే వాడు కొడతాడు. దీనికి ఎండ్ లేదు. ఇంకా నువ్వు ఊరికే ఉన్నావు అనుకో, అరిచి 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 అని థూ అని వాళ్ళే పోతారు. కానీ మన ఈగో ఒప్పుకోదు. మనం అనాలి, ఏదో ఎక్స్ప్లెయిన్. ఆత్మాభిమానమా పాడా ఏ ఉండదు, అంత మైండ్కి సంబంధించిన విషయం. అసలు ఆత్మ అంటేనే అభిమానం లేనిది అని. అసలు దాని మూలర్థమే అది. ఆత్మకు అభిమానం ఉండదు, మానం ఉండదు, చెవులుండవు, కళ్ళుండవు అని చెప్తారు. అందుకని ఆత్మాభిమానం అనేది, ఆత్మాభిమానం, స్వాభిమానం ఇవన్నీ అబద్ధపు పదాలు, లోపభూయిష్టమైన. మనిషి తన స్వార్థం కోసం వాడుతున్నాడు. అయితే గత కొన్ని విధాలుగా మాట్లాడుతున్నారు ఊరికే. తెలుగు ప్రజల ఆత్మాభిమానం అని ఒక ఆయన చెప్పాడు ఒకప్పుడు. నిజం అనుకున్నారు. ఆయన పర్సనల్ లైఫ్ ఎట్లుందో చూడు. చుట్టుపక్కల వాళ్ళే పర్షన్ చేస్తే పర్షన్ అయిపోయిండు. అరే ఈ బంధాలు అనేవి అబద్ధం అని తెలుసుకోలే. తెలుసుకుంటే ఎంత చాలా హాయిగా మరణించుండేవాడు, బాధలో కాకుండా. అంటే ఒక మహానటుడు బాధపడ్డవేంటి అంటే బాధ రియల్. ఎందుకు వచ్చింది? బంధం వల్ల వచ్చింది. ఈ సోకాళ్ళ అబద్ధపు ఆత్మాభిమానాల వల్ల వచ్చింది. ఆత్మగౌరవం అసలు ఆత్మగౌరవం ఉండదు అసలు. అసలు మీరు ఒక టాక్ లో చెప్పింది విని, మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఇబ్బంది పెట్టినప్పుడు మీరు దూరంగా వెళ్ళిపోయి ఏదో ఒక చిన్న జాబ్ చూసుకొని ఆ జాబ్ చేసుకుంటూ బతకండి. ఇంకోటి, మీ చుట్టూ ఎప్పుడు ఎవరో ఒకరు ఉండనే ఉంటారు. ఇప్పుడు చూడండి, నేను అదే చెప్పబోతున్నా. ఓకే, మనం బయటకు వెళ్దాం, ఏదో జాబ్ నేను ఎంఎస్సీ బిఎడ్ సార్, ఎంఎస్సీ మ్యాథ్స్ బిఎడ్ నాది. సరే బయటకు వెళ్ళి ఏదో స్కూల్లో జాబ్ చూసుకుంటాం, జాబ్ చేస్తా ఉంటే అక్కడ కూడా ఇంతకంటే ఘోరమైన వాళ్ళు ఉన్నారు. అయితే అంటే ఎక్కడికి వెళ్ళినా ఇదేనా అని అనిపించి, నాకేమనిపించిందంటే నిజం చెప్పాలంటే, ఎవరో బయట వాళ్ళతో చెప్పు దెబ్బలు తినే కంటే కూడా ఇంట్లో వాళ్ళతో తింటే పోలేదా అని తిరిగి ఇంటికి వచ్చేసాను. తిరిగి ఇంటికే వచ్చేసి, ఎందుకంటే నా వాళ్ళు కొడితే నాకు సంతోషం సార్. ఎవరో నన్ను ఒక మాట అంటే నాకు బాధగా ఉంటుంది కదా. అసలు ఎవరన్నా సంతోషపడకు, బాధపడకు, అక్కడికి రా, త్వరగా రా, లేట్ గానీ ఇంకా అనేవాడు అంటాడు. నువ్వు వింటే విను, కానీ దాని యొక్క రిజల్ట్ ఆనందము కాకూడదు, సంతోషము కాకూడదు, బాధ కాకూడదు. జస్ట్ మాటలు ఎక్స్చేంజ్ అయ్యి. దీంట్లో సంతోషం, బాధ ఎక్కడి నుంచి వచ్చింది? ఈగో వల్ల. నన్ను అన్నారు, నన్ను మెచ్చుకున్నారు, నన్ను తిట్టారు, నన్ను మెచ్చుకున్నారు, నన్ను మెచ్చుకున్నారు, సంతోషం, నన్ను తిట్టారు, బాధ. ఇదంతా అబద్ధం అని తెలుసు. మేల్కోవాలి దీని నుంచి. ఎక్కడికి పారిపోనక్కర్లే. పరమ దుర్మార్గులతో సహజీవనం చేయొచ్చు ఈ విషయం తెలిస్తే. అన్నారులే, సరదాగా గొడవ పడితే సరదాగానే పడాలి తప్ప అందులో గంభీరత ఉండకూడదు. అరుచుకుంటే ఒక అంశం కోసం అరుచుకోవాలి తప్ప మన ఈగోలు బయట వేసుకోవడానికి అరుచుకోకూడదు. నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి అందరి ప్రయత్నం అది. వాడెవడో వాడికే తెలియదు, వాడెవడో వాడు ఇంకోటికి ప్రూవ్ చేస్తాడు. ఇంతకంటే పెద్ద కామెడీ ఇంకోట్లేదు. అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారంటే, మెయిన్ క్రైటీరియా ఏంటంటే మనీ. అవును, ఇది నా దగ్గర ఉంది కాబట్టి నేను గొప్ప, నీకంటే నీ దగ్గర లేదు కాబట్టి ఇంకా మిగతావన్నీ. అవును అని చెప్పు, యాక్సెప్ట్ ఇట్. అవును, యు ఆర్ గ్రేట్ అని చెప్పు. ఎవరన్నా చెప్తే, ఇప్పుడు ఉదాహరణకి ఒక వారం ప్రయోగించి ఎవడంత లఫూట్ సలహా ఇచ్చినా సరే చాలా బాగుంది అని చెప్పు. ఎక్సలెంట్, వావ్ అని చెప్పు. ఎవరన్నా ఫుడ్ పెట్టారు, నైస్ అండి అని చెప్పు. జస్ట్ అలాగని ఎక్కువ మెచ్చుకోకు, మళ్ళీ డౌట్ వస్తుంది. ఈవెన్ ఇట్ ఈస్ నాట్ నైస్. అసలు అంతే, నైస్ ఏంది, నాట్ నైస్ ఏంది.
ఏదైనా టెంప్లెట్ ఆన్సర్, ఐఎస్ఏ మార్క్ ముద్ర. అంటే మీరు ఇచ్చే వాళ్ళు ఇతరులు ఇచ్చే సలహా బాగున్నా బాగాలేకపోయినా ఓ ఓ నైస్ అని అనమంటారా? సరే అంటే మరి అంత అబద్ధంగా ఆడినట్టు ఉండకూడదు. అదేలేండి. అంతా చెప్పి ఒక 1% విమర్శించినా పర్వాలే. ఇప్పుడు ఎవరన్నా పెద్ద సెలబ్రిటీ మరణిస్తే అందరు కెమెరా మీదకి వచ్చి ఒకటి చెప్తారు, అతని మరణం ఇండస్ట్రీకి తీరని లోటు. ఇదంతా కదా, అలాగే లోటు ఉంటుందా పాడా? అందరు ఎవడన్నా చెప్తాడే ఆయన మరణించినా కూర్చు పరక్టే పడతా అని ఎవరన్నా చెప్తాడా? ఎందుకు చెప్పరు? టెంప్లెట్ ఆన్సర్స్ ఇస్తే హాయిగా ఉంటుంది అనమాట, ఎవరికి కోపం రాదు. అందుకని టెంప్లెట్ ఆన్సర్స్ ఇచ్చి డిప్లొమాటిక్ గా ఉండాలి. ఇల్లు ఎలా ఉందంటే బాగుందండి అని ఎంబడే చెప్పకుండా పావు గంట చూడు, ఆ మూల ఈ మూల తిరుగు. నువ్వు యాక్చువల్లీ ఇల్లు చూస్తలేవు, వాకింగ్ చేస్తున్నావు అనుకో. అప్పుడు డిప్లొమాటిక్ గా ఉండటం అనేది అది కూడా ఒక నటనే కదా. నటించావు, భలేవాడు, మంచి నటన అది, వెరీ గుడ్, కంటిన్యూ ఇట్. అది నటన అంటే, నటన అనేది మన తత్వం కాదు కదా. ఎవరన్నారు? ఎలా ఉన్నామో అలా ఉండటమే అది నీతో. హలో మేడం, నీతో నువ్వు నిజాయితీగా ఉండు. ప్రతి ఒక్కరితో నిజాయితీగా ఉంటే జీవితం ఇట్లా పాడైంది. నువ్వు నటించడం కాదు, డిప్లొమాటిక్ ఆన్సర్ అంతే. అది నటన ఎట్లయితుంది? యూఆర్ సింప్లీ సేయింగ్ ఇట్స్ గుడ్. ఇప్పుడు వాళ్ళు కట్టుకున్న ఇల్లు నువ్వెవరు జడ్జ్ చేయడం కానీ తెలుసుకున్నావేమో. నీ ఒపీనియన్ ఎందుకు? వాళ్ళు కట్టుకున్నారు, బాలేదంటే మార్చేస్తారా, గోడలు గోలగొట్టేస్తారా? ఫ్రెండ్షిప్ పోతుంది. సో యు ఆర్ గివింగ్ మోర్ వాల్యూ టు ఫ్రెండ్షిప్ రాదర్ దాన్ యువర్ ఒపీనియన్. ఇందులో నటన ఎక్కడ ఉంది? యు ఆర్ మోర్ అండర్స్టాండింగ్ ఉంది అందులో. నటన ఏమీ లేదు. నటన అంటే కడుపు నొప్పి లేకపోతే నటించడం, అది నటన. మీరు ఒపీనియన్స్ క్రియేట్ చేసుకోవట్లేదు అంతే. మీరు ఆనందంగా ఉండాలంటే కొన్ని చేయాలండి, అప్పుడే. అంటే ప్రతిదాన్ని మనం తర్కించి కుతర్కించి కాదు. నేను చెప్తున్నది ఏంది, ఇలాగూ మీరు అడుగుతారు, ఎవరో ఒకరు ఏదో ఒకటి సలహా ఇస్తారు, సరే అంటే అయిపోయి అంటున్నా. మీరు పాటిస్తే పాటించండి, లేకపోతే లేదు. బట్ డిస్కషన్ ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చెప్పింది నాకు నచ్చింది అని, మీకు నచ్చింది చేయండి. మళ్ళీ 5 రోజుల తర్వాత నేను చెప్పింది చేయలేదంటే నాకు చేయడానికి రావట్లేదు, మళ్ళీ చెప్పు అని అడుగు. సో ఇదేంది, మనల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులతో మనం కాస్త తెలివిగా ఉండకపోతే మన జీవితం సంకనైపోతుంది. కొంచెం ఇంటెలిజెంట్ గా ప్రవర్తించాలి కదా. సరే, మనల్ని అర్థం చేసుకుని ఒక ఆనెస్ట్ పర్సన్ ఉన్నాడు, అతని ముందు మీరు ఎలాగున్నా పర్వాలా. కానీ ప్రతి ఒక్కరి ముందు మీరు మీలా ఉన్నారనుకుంటే తప్పు పడతారు, కూర్చుంటే తప్పు పడతారు, నిలబడితే తప్పు పడతారు. అట్లాంటి వాళ్ళతో ఏం చేయాలి? టెంప్లెట్ ఆన్సర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏదో సలహా ఇస్తే నాకు సలహా ఇవ్వద్దు అనకుండా, నువ్వు ఒక బుక్ తెచ్చుకుంటా, నువ్వు సలహా రికార్డ్ రాసుకుంటాను అని చెప్పు. ఏదో చెప్తున్నావు చెప్పు అని చెప్పు. తర్వాత వాళ్ళు పడుకుంటే లేపి ఇంకొక సలహా కావాలని అడుగు. ఒక వారం తర్వాత అంటే నీకు దండం, నేను నీకు సలహాలు ఇయ్యనని చెప్తారు వాళ్ళు. నువ్వు ట్రై చేసి చూడు, అవన్నీ చేసే చెప్తున్నా. నేను కూడా వెళ్ళాను సార్ అరుణాచలం. ఎందుకంటే నాకు ఫ్యామిలీ ఉంది కాబట్టి నేను ఎక్కడికి, ఇప్పుడు రీసా గారు పుస్తకం లాంచ్ చేస్తున్నారంట, నేను వెళ్తానంటే పంపే స్థితిలో లేరు, పంపరు. కానీ మనసంతా వెళ్ళాలి, చూడాలి, మాట్లాడాలి అని ఉంటది. నేను మీకు మీ బ్లాగ్స్ అన్నిటికీ కింద కామెంట్స్ లో రాస్తుంటాను. ఒకసారి ఒక కామెంట్ రాస్తే కూడా మీరు నాకు రిప్లై ఇచ్చారు. అవునా? చాలా సంతోషపడ్డాను యాక్చువల్ గా. మాట్లాడాలి ఒకసారి, కానీ ఇవాళ ఇంత తొందరగా మాట్లాడేస్తానని అనుకోలేదు. చాలా డౌట్స్ ఉన్నాయి సార్, చాలా డౌట్స్ ఉన్నాయి. కానీ మిమ్మల్ని అడగాలని కూడా లేదు. ఆ డౌట్స్ అన్ని మిమ్మల్ని అడగాలని లేదు. ఒక్కటి మాత్రం బాధిస్తుంది ఏంటంటే, మన పని మనం చేసుకోకపోతున్నా కూడా పోక్ చేసే వాళ్ళు చుట్టూ ఉండి ఎందుకు చేస్తున్నారు ఒక మనిషిని? వాళ్ళకు నీ జీవితాన్ని నువ్వు తెలుసుకునే అవకాశాన్ని ఇస్తున్నారు. అంటే పోక్ చేసినా పట్టించుకునే స్థితికి రా అని చెప్తున్నారు. వాళ్ళకి తెలుసు ఈ అమ్మాయి మనకు అన్ని సమకూరుస్తుంది. అవన్నీ తెలియదు. ఒక ప్రవృత్తి, అది ఒక ప్రవృత్తి. ఇప్పుడు కుక్క నాకుతుంది చూసారా, అట్లా మనిషి అట్లా ప్రవోక్ చేస్తాడు, ఏదో మాట అంటాడు, ఏదో సలహా ఇస్తాడు. మనిషి ప్రవృత్తి, మైండ్ యొక్క ప్రవృత్తి. దాని అంత గంభీరంగా తీసుకోకండి. అప్పుడు కూడా ఏదో చెప్పి వెళ్ళిపోండి. నువ్వు చీర వేసుకుని పోతున్నారు, చీర బాలేదంటే అవునా, అరే నాకు ముందు చెప్పొద్దు, రేపు నెక్స్ట్ టైం కట్టుకుని నేను అడుగుతా అని చెప్పు. అయిపోయా, ఫ్రీ అయిపోద్ది దాని నుంచి. అరే నన్ను ఎట్లా అంటది, ఎప్పుడు అట్లే అంటది. ఇది ఆ నెగిటివ్ థింకింగ్ వద్దు. ఎంజాయ్ చేయి ఒకరి మాటది, ఒకరు పోక్ చేస్తే. నీ ఎంత అదృష్టవంతురాలు, అట్లీస్ట్ పోక్ చేసే వాళ్ళు కొందరు ఉన్నారు. నాకెవరూ లేరు పోక్ చేసే వాళ్ళు. 2-3 పంపేవా? వద్దులేండి సార్, హాయిగా ఉండండి. సరే మరి ఉంటాను. ఓకే.